పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుకు నోచుకుంటాయని ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి డివిజన్లో ఆయన ప్రచారం నిర్వహించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసిందన్నారు. సింగరేణి కార్మిక పక్షపాతిగా తనను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలంటున్న కొప్పుల ఈశ్వర్తో మా ప్రతినిధి ఉమేష్ ఫేస్ టు ఫేస్. సింగరేణి వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. బెల్లంపల్లి సింగరేణి రీజియన్లోని శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి డివిజన్లలోని అన్ని భూగర్భ గనులు, డిపార్ట్మెంట్లు, ఓసీపీల వద్ద పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పులీశ్వర్ కార్మికులను కలిసి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. ప్రస్తుతం మనం శ్రీరాంపూర్ సింగరేణి డివిజన్లోని RK6 గని వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పులీశ్వర్ గారు ఉన్నారు. కొప్పులీశ్వర్ గారు, చెప్పండి, ఎట్లా మీ ప్రచారంలో ఇట్లా కార్మికుల నుంచి ఏ విధమైన స్పందన వ్యక్తమవుతుంది? అంటే నేను మాజీ కార్మికుని కాబట్టి 26 సంవత్సరాల పాటు కార్మికునిగా, కార్మిక నాయకునిగా పనిచేసినటువంటి వ్యక్తిగా నన్ను అందరూ చూడకపోవచ్చు కానీ బై నేమ్ అందరూ కూడా గుర్తుపడతారు. దాంతో కార్మికులలో నాకు ఒక సానుకూలమైనటువంటి స్పందన. మొట్టమొదటిసారి సింగరేణి కార్మికునిగా ఉద్యోగం చేసినటువంటి ఒక వ్యక్తికి పార్లమెంటులో పోటీ చేసే అవకాశం, పార్లమెంటులో కార్మికుల పక్షాన గొంతు విప్పేటువంటి అవకాశం రావడం అనేది ప్రథమం. ఎందుకంటే ఎంపీలుగా ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చాలాసార్లు గెలిచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎన్నడూ కూడా కార్మికుల గురించి కావచ్చు, వాళ్ళ కోసం, వాళ్ళ సమస్యల కోసం పాటుపడ్డటువంటి వాళ్ళు కాదు. కాబట్టి నాకు 26 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అనేక సార్లు అనేక ఉద్యమాలలో పాల్గొన్నటువంటి అనుభవం ఉంది. ఒక ఉదాహరణ మీకు చెప్పాలి. 5వ వేజ్ బోర్డు వెంటనే అమలు చేయాలని అంటే ఆ రోజులలో సింగరేణిలో చాలా కష్టమైన పరిస్థితులు ఉండేవి. దాదాపుగా నార్త్కు సంబంధించినటువంటి అధికారులు ఉండడం వల్ల, అదేవిధంగా వేజ్ బోర్డు అమలు కావాలన్నా, ఒక సమస్య తీరాలన్నా సమ్మెలు చేయకుండా అసలు ఒక్క సమస్య పరిష్కారం అయ్యేది కాదు. ఆనాటి రోజులలో 5వ వేజ్ బోర్డు కోసం 6 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసినటువంటి వాణ్ణి నేను. ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కార్మిక కుటుంబాలకు న్యాయం జరగాలని మరి ఆ రోజు పోరాటం చేస్తే 11 రోజులు జైల్లో పెట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి వాడిని సింగరేణి కార్మికునిగా, నాయకునిగా. నన్ను కార్మిక వర్గం అంతా హత్తుకున్నారు. నా మెజారిటీ కూడా ఆ రోజు 56,700 మెజారిటీతోటి కార్మిక సోదరులందరూ కూడా మా కోసం జైలుకు పోయినటువంటి మా కార్మిక సోదరుడు, మా నాయకుడు అని హత్తుకున్నటువంటి రోజులు. అట్లనే మ్యాగజైన్ సంఘటన కావచ్చు, అది గ్యాస్ లీకేజ్ అయ్యి 9 మంది కార్మికులు చనిపోయిన సంఘటనలు కావచ్చు. ప్రతి సంఘటనలో మేము మా పక్షాన ఆ రోజు కార్మిక నాయకునిగా ఉన్నా కాబట్టి మా గొంతు వినిపించిన మా కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏం తెలుసు? అసలు కార్మిక అంటే ఏం తెలుసు? కార్మికుల జీవితం అంటే ఏం తెలుసు? సింగరేణి అంటే ఏం తెలుసు? సింగరేణి కార్మికుల యొక్క స్థితిగతులు ఏం తెలుసు? నేనట కార్మిక ద్రోహినట. ఎవరు కార్మిక ద్రోహం ఆయన అర్థం చేసుకోవాలి. నా చరిత్ర ఒక్కసారి చూస్తే మా పాత కార్మికులు సింగరేణి సంస్థలో కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలు ఉన్నాయి. ప్రతి సంఘటనలో మేము ఉన్నాం. మ్యాగజైన్ పేలిపోయి 11 మంది కార్మికులు తునకలు అయిపోతే ఆనాడు మేము గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం అఫిలియేటెడ్ టు IFTU ఫౌండర్ మెంబర్ నేను. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కార్మికులతో మా సంబంధం పెనవేసుకొని ఉన్నటువంటిది. వివేక్ ఏం తెలుసు? ఆయన బంగారు కొండ మీద కూర్చున్నాడు. అలా ఆయన పుట్టే నాటికే వాళ్ళ నాయన కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. ఆయన కష్టం సుఖం ఏం తెలుసు? ఇవాళ గెలవడం కోసం ఒక మంచి మనిషిని, అలా కొడుకును గెలిపేయడం కోసం నన్ను ద్రోహి అని మాట్లాడవచ్చున? ఎవరు కార్మిక ద్రోహం మా కార్మికులు అడుగు తెలియదా? మేమంటే ఏం చేయలేదట. మేము వచ్చిన తర్వాతనే దాదాపుగా ఒక 20 సంవత్సరాలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సింగరేణిలో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపించగలిగినటువంటి పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. నువ్వు ఉండగా ఏం చేసినావు? నువ్వు కూడా ఎంపీ ఉన్నావు. మీ నాయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఏం ఉద్ధరించండి ఈ ప్రాంతానికి? ఎవరిని బాగు చేసినారు మీరు? మీరు బాగా అయింది తప్ప ఎవరిని బాగు చేసినారు మీరు? అందుకే ఎలక్షన్లో ఉంటే నువ్వేం చేస్తావో చెప్పు. ఇప్పుడు నీ ప్రభుత్వమే ఉంది కదా, నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు కదా, రేపు మంత్రి కావాలని తహతహలాడుతున్నావు కదా, నీ కొడుకుని ఎంపీ చేయాలనుకుంటున్నావు కదా, ఏం చేస్తావో కార్మికులకు చెప్పు. ఓకే, థ్యాంక్ యూ అండి.